షోడశ మహాజనపదాల గురించి తెలుసుకుందాం. మనకి రాజ్యాలు రాకముందు జనపదాలుగా ఉండేవి. అలాంటివి షోడశ జనపదాలు అని ఉన్నాయి. అలాంటి వాటి గురించి తీసుకుందాం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి భారతదేశం 16 షోడశ జనపదాలుగా ఉండి రాజకీయ అనిశ్చితికి అనైక్యతకు తలవారంగా ఉన్నాయని మనకి తెలుస్తున్నాయి. అయితే వీటికి ఆధారాలు పురాణాలు, జైన బౌద్ధ గ్రంథాలు, ఇంకా గ్రీకుల చరిత్ర అని మనం చెప్పుకోవచ్చును. షోడశ మహాజనపదాలు 1 అంగ, నేడు బీహార్ రాష్ట్రంలో ఉంది. భగల్పూర్, మోఘేర్ జిల్లాలకు చెందింది. రాజధాని చంపానగరం. గంగా చంపా నదుల మధ్య ప్రాంతం. సుప్రసిద్ధ వాణిజ్య కేంద్రం. మగధ రాజు అయినటువంటి బింబిసారుడు అంగను జయించి మగధ రాజ్యంలో విలీనం చేశాడు అని మనం తెలుసుకోవచ్చు. 2వది కాశీ, వర్ణ అసి నదుల మధ్య సంగమ స్థానంగా ఇది చెప్పుకోవచ్చును. ఇది గొప్ప విద్యా కేంద్రం అని కూడా తెలుస్తున్నది. వారణాసి కాశీకి రాజధాని. కోసల, అంగ మగధ రాజ్యాలతో బద్ద వైరత్వం అంటే శత్రుత్వాన్ని కలిగి ఉన్నాయి. చివరికి కోసల రాజు జయించి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడని మనకి తెలుస్తున్నది. తర్వాత కోసల ఉత్తరప్రదేశ్లోని ఔద్ అంటే ప్రస్తుతం అయోధ్య ప్రాంతానికి చెందింది. ఈ రాజ్యాన్ని సరయూ నది 2 భాగాలుగా విభజించింది. ఉత్తర కోసలకు శ్రావస్త, దక్షిణ కోసలకు కుశావతి రాజధానులు. కాశీని మహాకోసలుడు జయించి విలీనం చేశాడు. అలాగే మహాకోసలుడు కుమారుడు ప్రసేనజిత్తు మగధ రాజు అయినటువంటి అజాతశత్రువుతో దీర్ఘకాలం పాటు శత్రుత్వాన్ని కలిగి ఉన్నాడని కూడా తెలుస్తున్నది. తర్వాత మగధ, ఇది ప్రస్తుతం బీహార్లోని పాట్నా, గయా జిల్లాలకు మధ్య ప్రాంతం. ఇది చాలా బలమైన రాజ్యం. హర్యాక వంశస్థుడైనటువంటి బింబిసార మహారాజు మొదటి గిరివజ్రపురం లేదా రాజగృహ, తరువాత పాటలీపుత్రం మొదలైన వాటిని రాజధానులుగా చేసుకున్నాడు. గంగా షోర్ నదుల మధ్య ప్రాంతమే ఈ పాటలీపుత్రం అని మనకి తెలుస్తున్నది. తరువాత ఛేది, డిఆర్ బండార్కర్ అభిప్రాయము ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి బుందేల్ఖండ్ రాజధాని సుక్తిమతి. తర్వాత ఆలోది, వస్త్య ఐశ్వర్యవంతమైనది, యమునా నదికి దక్షిణంగా ఉన్నది. ఉదయనుడు అనే రాజు దీన్ని పరిపాలిస్తూ ఉండేవాడట. ఉదయనుడికి అవంతి రాజు ప్రద్యోత్పదుడికి గొప్ప శత్రుత్వం ఉందట. ప్రద్యోత్తనుడి కుమారుడు అయినటువంటి వాసవదత్తను వివాహం చేసుకొని వైరాన్ని అంటే శత్రుత్వాన్ని మిత్రత్వంగా మార్చుకున్నాడు అని మనకి తెలుస్తున్నది. తర్వాత కురు, ఈ కురు వంశమే నేటి ఢిల్లీ, మీరట్ జిల్లాల ప్రాంతం. దీనికి రాజధాని ఇంద్రప్రస్థ. మహాభారత యుద్ధానికి రంగస్థలం కూడా ఇదే అని మనం తెలుసుకోవచ్చు. తర్వాత 8వది పాంచాల, ఇది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని బదౌన్, ఫరూఖాబాద్ జిల్లాల ప్రాంతం. గంగా నది ఈ రాజ్యాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించిందని కూడా మనం తెలుసుకోవచ్చు. ఉత్తర పాంచాలకు అభిశ్చిత్రము, దక్షిణ పాంచాలకు కౌపిల్యము రాజధానులుగా ఉన్నాయట. మొదటి రాజకంగా ఉన్న క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి గణరాజ్యం అయింది అని కూడా మనం తెలుసుకోవచ్చు. తర్వాతది మత్స్య, ఇది ప్రస్తుతం రాజస్థాన్లోని జైపూర్ ప్రాంతంలో ఉంది. విరాట రాజు రాజధాని విరాట్ నగరం. మత్స్యరాజుల్లో ఒక శాఖ వాళ్ళు ప్రస్తుతం విశాఖపట్నంలో రాజ్యపాలన చేశారని కూడా మనకి తెలుస్తున్నది. తర్వాత సూరసేన, ఢిల్లీ ఆగ్రాల మధ్య యమునా నదిపై ఉన్నటువంటి రాజ్యమే ఈ సూరసేన రాజ్యం. రాజధాని మధుర. అవంతి పుత్రుడకు రాజు దీనికి అధిపతి అని మనం చెప్పుకోవచ్చు. 11 అస్మక, ఇది దక్షిణ భారతదేశంలో ఉంది. అస్యక మొలక రాజ్యానికి మధ్య గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. రాజధాని పోతన, నేటి నిజామాబాద్ జిల్లాలో ఉంది. మొలక రాజధాని ప్రతిష్టాన పైఠాన్పురం, ఇది అంధకులు లేదా ఆంధ్రుల భూభాగం. సుజాతనుడు అనే రాజు దీన్ని పరిపాలించినట్టుగా మనకి తెలుస్తూ ఉన్నదన్నమాట. తర్వాత అవంతి, ఈ అవంతి 12వది. నేత్రా నది ప్రాంతాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజిస్తుంది. నేటి మధ్యప్రదేశ్లోని మాల్వా ప్రాంతము మొదటి మహిష్మతి, తర్వాత ఉజ్జయిని దీనికి రాజధానిని చెప్పుకుంటాం. చండ ప్రద్యోత్తనుడు దీనికి రాజుగా పరిపాలన సాగించాడు. తర్వాత 13 గాంధార, నేటి రావాల్సింది పెషావర్ల మధ్య ప్రాంతం అంటే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉందన్నమాట. రాజధాని తక్షశిల, ప్రాచీన విద్యా కేంద్రం. పుష్కరసిరి అను రాజు దీన్ని పరిపాలన సాగిస్తూ ఉన్నాడని కూడా మనం తెలుసుకోవచ్చు. తర్వాత భోజ, భారతదేశానికి వాయువ్య ప్రాంతంలో హజారా జిల్లా ప్రాంతం ఉంది. తర్వాత ఈ 14 కూడా గణతంత్ర
రాజ్యాలని మనకి తెలుస్తున్నాయి. ఒకటి వజ్జి గణరాజ్య సమాఖ్య అంటారు. 8 తెగలుగా ఉన్నటువంటి గణరాజ్య సమాఖ్య. ప్రతి తెగకు ప్రత్యేకంగా ఒక ప్రభుత్వము, దానికి ఒక రాజధాని, విదేహ, జ్ఞాత్రిక, లిచ్చవి, వజ్జి మొదలైనవన్నీ కూడా ముఖ్యమైనవి అని తెలుస్తున్నది. విదేహకు మిథిలా నగరం రాజధాని అయితే, వీళ్ళు కోసల, మల్ల రాజ్యాలతో శత్రుత్వాన్ని కలిగి మగధ రాజ్యంతో పోరాడారు. కానీ లిచ్చవి రాజు చేటక రాజు తన కుమార్తె చెల్లనను మగధ రాజు అయినటువంటి బింబిసారుడికి ఇచ్చి వివాహం చేయడంతో వాళ్ళ ప్రాబల్యం తగ్గిపోయిందని మనకి తెలుస్తున్నది. అలాగే 2 మల్ల, ఇది కూడా గణ సమాఖ్య రాజ్యం అని చెప్పుకుంటాం. 9 తెగలుగా ఉన్నటువంటి గణతంత్ర సమాఖ్య వైశాలికి ఉత్తరంగా ఉన్నదనమాట. కుశీనగరం, పాప రాజధానిగా ఉన్నాయి. బుద్ధుడి మరణం తర్వాత మల్ల మగధతో కలిసిపోయింది. షోడశ మహాజనపదాలు పరస్పరం సార్వభౌమాధికారం కొరకు వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉండడం వల్ల మగధ విజృంభించి జనపదాల మీద ఆధిపత్యాన్ని సాధించి సువిశాల సామ్రాజ్యంగా నెలకొంది అని మనకి తెలుస్తున్నది. తర్వాత మగధ రాజ్య విస్తరణ. ఇతిహాసాల కాలం నుంచి మగధను బృహద్రథ వంశం పరిపాలిస్తూ ఉన్నది. మగధ రాజ్యాన్ని స్థాపించిన వాడు బృహద్రథుడు. గిరివజ్రము అతని రాజధాని. జరాసంధుడు ఇతడి వంశంలో వాడేనట. బృహద్రథుడి వంశంలో చివరి రాజైనటువంటి రిపుంజయుని తుదముట్టించి హర్యాంక వంశస్థుడైనటువంటి బింబిసారుడు మగధకు క్రీస్తు పూర్వం 547లో ఆక్రమించడం కూడా మనకి చరిత్ర ఆధారాల ద్వారా తెలుస్తూ ఉన్నది. బింబిసారుడు హర్యాంక వంశం. హర్యాంక వంశం గురించి చెప్పుకోవాలంటే ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బింబిసారుడు గురించి. ఇతడు క్రీస్తు పూర్వం 547 నుంచి 495 వరకు ఇతని పరిపాలన సాగించాడు. ఇతడు బుద్ధుడికి సమకాలికుడని మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇతడు ఒక గొప్ప యోధుడు, రాజనీతి చతురుడు. కోసల, లిచ్చవి, మద్ర, విదేహ రాజకన్యలు అంటే 4 రాజకన్యలను వివాహం చేసుకున్నాడు. మగధ రాజ్యాన్ని విస్తరింపజేశాడు. కోసల రాజకుమారి సాలీన 1,00,000 సువర్ణాల ఆదాయం గల కాశీ గ్రామాన్ని ఇతనికి అరణంగా తీసుకొని వచ్చింది, అంటే కట్నంగా తీసుకొని వచ్చిందట. అంగరాజు అయిన బ్రహ్మదత్తుని ఓడించి ఆ రాజ్యాన్ని కూడా ఇతను ఆక్రమించుకున్నాడు. గాంధార రాజు బింబిసారుడి స్నేహాన్ని కోరుకుంటూ రాయభారం కూడా పంపడం జరిగింది. బింబిసారుడు జైనుడిని, జైనమత గ్రంథాలు, బుద్ధుడి బౌద్ధ గ్రంథాలు పేర్కొన్నాయి. బుద్ధ ద్వేషి అయిన దేవదత్తుడి చేత ప్రేరేపితుడైనటువంటి అజాతశత్రువు తన తండ్రిని చంపి సింహాసనం ఆక్రమించాడని బౌద్ధమత గ్రంథాల్లో ఉంది. కానీ భర్త అకాల మరణాన్ని తట్టుకోలేని కోసలాదేవి మృతి చెంది ఆ తరువాత ఆమె సోదరుడు ప్రసేనజిత్తు అరణంగా ఇచ్చిన కాశీని తన కైవసం చేసుకున్నాడు అని తెలుస్తూ ఉన్నది. తరువాత అజాతశత్రువు భారతదేశ చరిత్రలో తొలి పితృహంతకుడుగా బింబిసారుడు పేరు తెచ్చుకున్నాడు. సింహాసనం అధిష్ఠించిన వెంటనే తన మేనమామ అయినటువంటి ప్రసేనజిత్తుతో యుద్ధం చేయవలసి వచ్చింది. ఎవరికంటే అజాతశత్రువుకి. అతనితో ఓడిపోయి సంధి చేసుకుని మగధకు రాజుగా ప్రసేనజిత్తును ప్రకటించాడట. అరణంగా వచ్చిన కాశీని కూడా ఇచ్చేసుకున్నాడు అతనికి. ఆ తరువాత అజాతశత్రువు వలస విజయాలతో తూర్పు భారతదేశాన్ని అంతటినీ కూడా తన పరిపాలన కింద తెచ్చుకున్నాడు అని తెలుస్తున్నది. అవంతికి రాజైనటువంటి ప్రద్యోత మగధపై దాడి ఒకవైపు, శక్తివంతులైనటువంటి లిచ్చవీలు ఒకవైపు దాడి చేయడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళని జయించాలి అనే ఒక బలమైనటువంటి కోటను నిర్మించాలి అని ఆలోచించి గంగా, సోన్ అనే నదుల మధ్య పాటలి అనే కోటను నిర్మించాడు. ఆ తర్వాత లిచ్చవీపై దాడి చేసి గణరాజ్యాలైనటువంటి వైశాలి, వదిహేలను ఆక్రమించుకున్నాడు. ఇతడు బుద్ధుడికి, మహావీరుడికి సమకాలికుడని మనం తెలుసుకోవచ్చును. మొదటి బౌద్ధ సంగీతి అజాతశత్రువు కాలంలో మహాకశ్యపుడు అధ్యక్షతన రాజగృహంలో జరిగింది. ఇతడు తన కుమారుడిన ఉదయభద్రుడి చేతిలో హత్య చేయబడ్డాడట. ఉదయభద్రుడు లేక ఉదయనుడు తర్వాత రాజ్యానికి వచ్చింది ఉదయభద్రుడు లేక ఉదయనుడు. ఇతను పాటలి కోట యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఆ కోట చుట్టూ ఉండే కుసుమపురము అనే పట్టణాన్ని నిర్మించాడట. ఆ పట్టణం తరువాత కాలంలో ఆ పట్టణమే పాటలీపుత్రం అయింది అని తెలుస్తున్నది. రాజధానిని పాటలీపుత్రాన్ని కూడా మార్చేశాడు. అవంతికి రాజైన ప్రద్యోతకులు ఇతనికి మధ్య శత్రుత్వం ఉన్నందున ప్రద్యోత ప్రోత్సాహంతో ప్రద్యోతకు సన్నిహితుడైన ఒక జైన మతస్థుడిని ఇతడు హత్య చేయించాడు అని కూడా మనకి తెలుస్తున్నది.
ఆ తర్వాత చిట్ట చివరి రాజులు. వీళ్ళ గురించి చూసుకుంటే ఉదయభద్రుడు, ఆ తర్వాత అనిరుద్ధుడు, తర్వాత మండవరాజు, తర్వాత నాగదాసకుడు వరుసగా పరిపాలన అయితే సాగించారు. వీళ్ళందరూ కూడా పితృహంతకులే అవడం చేత ప్రజలు వీళ్ళ యొక్క దుర్మార్గాన్ని సహించలేక తిరుగుబాటు చేసి వాళ్ళ మంత్రి అయినటువంటి శివనాగుని రాజుగా చేశారట. శివనాగ వంశం ఈ ఈ శివనాగ వంశ స్థాపకుడు శిశునాగుడు. ఇతడు రాజధానిని పాటలీపుత్రం నుంచి రాజగృహకు మార్చాడట. ఇతడు ఒక గొప్ప యోధుడు. అవంతి, కోసల, పశ్చ రాజ్యాలను జయించి మగధ రాజ్యాన్ని విలీనం చేసుకున్నాడట. ఆ తరువాత కాల అశోకుడు. ఇతడి కాలంలోనే వైశాలిలో రెండవ బౌద్ధ సంగీతి జరిగింది అని తెలుస్తున్నది. పురాణాల్లో చెప్పినట్టు కాకనర్ణుడు ఇతడే. క్రీస్తు పూర్వం 364 సంవత్సరంలో నందవంశస్థుడు కాల అశోకుణ్ణి, అతని 10 మంది కుమారులను హత్య చేసినటువంటి మహాపద్మనందుడు మగధను ఆక్రమించి నందవంశాన్ని స్థాపించాడని కూడా తెలుస్తున్నది. ఇంకా మహాపద్మనందుడు నందవంశాన్ని ఎప్పుడు స్థాపించాడంటే క్రీస్తు పూర్వం 364 నుంచి 324 వరకు తన పరిపాలన సాగిందని తెలుస్తున్నది. మహాపద్మనందుడు గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ మహాపద్మనందుడు శూద్రుడని పురాణాలు అయితే చెప్తున్నాయి. అంతేకాకుండా అజ్ఞాత కులస్థుడని బౌద్ధ గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి. హీన జాతి వాడైనటువంటి మంగళ యొక్క బానిస అని గ్రీకు రచనల్లో మనకి తెలియజేయడం జరిగింది. ఇతడు క్షత్రియ పాలకులకు పాంచాల, కాశీ, కురు, అస్మక, కోసల మొదలైనటువంటి రాజ్యాలన్నింటినీ కూడా ఆక్రమించుకున్నాడు. ఈ విజయాలకు చిహ్నంగా క్షాత్రాంతక అనే బిరుదును పొందాడు. ఖారవేలుడి హంటికుప్ప శాసనంలో మహాపద్మనందుడు కళింగను జయించినట్టు కూడా మనకి తెలుస్తున్నది. సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించి ఏక్రాట్ అనేటువంటి బిరుదును పొంది భారతదేశ సామ్రాజ్య నిర్మాతల్లో ఒకటిగా మహాపద్మనందుడు పేరు తెచ్చుకున్నాడు. మహాపద్మనందుడి తర్వాత వరుసగా అతని కుమారులు 9 మంది, వీళ్ళనే నవనందులు అంటారు. ఈ 9 మంది కూడా వరుసగా రాజ్యపాలన చేశారట. వాళ్ళలో ఒకడు ఉగ్రసేనుడు, 2 రాష్ట్రపాల, 3 భోవిషన్నాథ్, 4 దశ, 5 సిద్దిక్, 6 పాండుక్, 7 పండుగట్టి, 8 భూతపాల, 9 కైవర్త, చివరివాడే ధననంద. వీళ్ళందరూ కలిసి నవనందులు అని అంటారు. ఈ నవనందులకు 20,000 గుర్రాలు, 2 లక్షల కాల్బలము, 2,000 రథాలు, 3,000 ఏనుగులు ఉన్నాయనేసి గ్రీకు రచనల ద్వారా మనకి తెలుస్తున్నారు. అంతేకాకుండా గొప్ప సామ్రాజ్యం, సకల సంపదలు కలిగి ఉన్న నందులు ప్రజల యొక్క అభిమానాన్ని అయితే పొందలేకపోయారు. అందువల్ల అలెగ్జాండర్ సులభంగా గెలవవచ్చునని మౌర్య చంద్రగుప్తుడు తన అనుచరులకు చెప్పాడు. పంజాబ్ రాజు అయినటువంటి పురుషోత్తముడు ఇతన్నే పోరస్ అని అంటారు. ఈ విషయాన్ని బలపరచడం కూడా జరిగింది. ధననందుడి నిరంకుశ పాలన, అధిక పన్నులు, చాణక్యుణ్ణి అవమానించడం అసంతృప్తికి గురిచేసే ప్రజల్ని. ఇవన్నీ గమనించినటువంటి చంద్రగుప్తుడు మౌర్యుడు చాణక్యుడి సహాయంతో ధననందుని చంపి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు అని మనకి తెలుస్తున్నది. నందవంశం, దీంతో నందవంశం అంతమైపోయి ఆ తర్వాత మౌర్య సామ్రాజ్యం ప్రారంభమైంది అని మనకు తెలుస్తూ ఉన్నది. రేపు మౌర్య వంశం గురించి, మౌర్య వంశంలో ముఖ్యమైనటువంటి రాజుల గురించి, మౌర్య వంశంలో ఏవేవి జరిగాయి, మౌర్య వంశం ఎప్పుడు అంతమైంది, మౌర్య వంశంలో చివరి రాజులు ఎవరు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం వచ్చే క్లాసులో తెలుసుకుందాం.